బలాబలాలను బట్టి చూస్తే, అంటే ఇప్పుడు మనకు అందుబాటులో పేపర్ మీద ఉన్న స్టాటిస్టిక్స్ని బేరీజు వేసి చూస్తే ఇరాన్ ఈ యుద్ధంలో గెలవడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. అసలు అందాక ఎందుకు ఇరాన్ సంగతి వదిలేసేయండి. ఇరాన్ సహా ప్రపంచంలో ఉన్న 57 ముస్లిం కంట్రీస్ ఏకమై ఏకకాలంలో ఇజ్రాయెల్ మీద అటాక్ వచ్చినా సరే ఇజ్రాయెలే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కారణం ఏమిటో చెప్పంటారా? ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. వెరాజ్ ఈ 57 ముస్లిం కంట్రీస్లో 56 ముస్లిం కంట్రీస్ దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ లేవు, ఎక్సెప్ట్ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఉండడమే కాదు, ఇజ్రాయెల్ కంటే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ పాకిస్తాన్ అమెరికాను కాదని అంత సాహసానికి తెగబడగలరా? సో దట్ ఈస్ ద రీజన్ ఇజ్రాయెల్ పైచేయి సాధించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మోరోవర్ ఈ యుద్ధం ఇజ్రాయెల్ ఒంటరిగా చేయట్లేదు, అమెరికా సాయంతో చేస్తోంది. నాట్ ఓన్లీ అమెరికా, గల్ఫ్లో ఉన్న అదర్ ముస్లిం కంట్రీస్ హెల్ప్ తీసుకుని మరీ చేస్తోంది. అలాంటప్పుడు ఇరాన్ గెలిచే అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? ఇప్పటికే ఈ 4 రోజుల యుద్ధానికి హాఫ్ ఆఫ్ అమ్యునేషన్ ఖాళీ అయిపోయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఇంకా ఎన్ని రోజులు ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించగలుగుతుంది? సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అంతిమ విజేత ఈ యుద్ధంలో ఎవరు అనేది. సో లైక్ ఇట్, రైట్ యువర్ కమెంట్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్.